కొంచెం కొంచెం ఇట్లా మంచిగా పాకెట్లో చేయి పెట్టుకొని అట్లా ఓకే ఓకే చేస్తేనే మంచిగా రమ్మనండి. ఓకే చెప్పండి. నమస్కారం అండి. నా పేరు తోలేటి రవికుమార్, కేంద్రీయ విద్యాలయం టీచర్ అండి. రేపు రిటైర్ అవుతున్నాను. సో ఇది ఆరిగేమీతో చేసిన వెంకటేశ్వర స్వామి అండి. సో ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని దాన్ని గ్రిడ్స్ వేసిన తర్వాత పిక్సెల్స్ లాగా ఏర్పడతాయి, పిక్చర్ ఎలిమెంట్ లాగా. అలాగే 41,000 పిక్సెల్స్ ఉన్నాయండి. ఒక్కొక్కటి వచ్చి ఒక ఫోల్డ్ కింద తయారు చేసుకున్నాను. సో డిఫరెంట్ కలర్స్, ఒక 12-15 కలర్స్ దాకా వాడి దాన్ని ఇట్లా అసెంబుల్ చేస్తాను అనమాట. ఒక ఫోల్డ్ చేయడానికి కనీసం 3 నిమిషాలు పడుతుందండి. లాస్ట్లో నాకు 1 మినిట్లో కూడా స్పీడ్ పెరిగింది. సో నేను ఈ విధంగా నేను చేయాలని 2000 సంవత్సరాల్లో అనుకున్నాను. తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత చాలా పెద్ద పిక్చర్ అవుతుంది. ఇది కూడా పెద్దగానే వచ్చింది. బట్ దాని తర్వాత మళ్ళీ కరోనా వైరస్ టైంలో దాని ఫోల్డ్ని సైజ్ కొంచెం చిన్న చేసి ఈ ఫోల్డ్స్ తయారు చేసి 4.5 ఇయర్స్లో నాకు ఇంట్లో ఇంత పెద్ద స్పేస్ లేదండి. స్కూల్ సాయం తీసుకుని అందులో అసెంబుల్ చేసి తర్వాత కార్పెంటర్ తోటి ఫ్రేమింగ్ చేయించి ఈ స్టేజ్ తీసుకొచ్చిందండి. ఎవ్రీ పొజిషన్లో నాకు స్వామివారు హెల్ప్ చేశారండి. ఎక్కడ కూడా ఫైనాన్స్ ప్రాబ్లం కానీ, కార్పెంటర్స్ ప్రాబ్లం కానీ, వర్క్ చేయడానికి హెల్పింగ్ స్టూడెంట్స్ కానీ ఎక్కడ కూడా అంతా స్వామివారి సాయంతో ఇది పూర్తి చేయగలిగాను. మొత్తం ఎన్ని రోజులు పెట్టింది సార్? సో ఇది మొత్తం 4.5 ఇయర్స్ పట్టింది స్టార్టింగ్ నుంచి. అంటే నేను ఆ స్కూల్ కొంచెం పెద్ద స్కూల్, మెయింటెనెన్స్ వరకు నాకు అడిషనల్ పోర్ట్ఫోలియో. సో మెయింటెనెన్స్ అంటే 5 బిల్డింగ్స్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. బ్రిటిష్ బిల్డింగ్ ఉందండి, 165 years old బిల్డింగ్ ఉంది. సో ఏంటంటే మెయింటెనెన్స్ రెగ్యులర్గా ఎవ్రీడే ఏదో ఒకటి ఉంటుంది అనుకో. నా అవుట్ గోయింగ్ టైమే 6 o'clock 7 o'clock డైలీ స్కూల్ నుంచి. సో ఈ బిజీలో అవన్నీ చేసుకుంటూ మళ్ళీ దాని తర్వాత నేను ఈ వర్క్ చేయాలండి. సో నాకు చాలా తక్కువ టైం దొరికేది. బట్ స్టిల్ నేను 6 to 9 6 months నుంచి మాత్రం 6 to 9 అండి. స్కూల్ పనులు అయిపోయిన తర్వాత వర్క్ చేసి లీవ్స్ కూడా స్కూల్లోనే సెకండ్ సాటర్డే, సండే, ఎవ్రీ హాలిడే అయితే ఆ విధంగా దీన్ని ఒక డెడికేషన్గా ఇది పూర్తి చేయాలని చేస్తాను. గిన్నీస్ బుక్ ఏమన్నా? సో యాక్చువల్లీ కరోనా వైరస్ టైంలో నేను ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చేశానండి. మన నేషనల్ బోర్డ్ పికప్ కదా. సో మనకి స్వాతంత్రం మెయిన్ బ్రిటిషర్స్. సో ఈ గిన్నీస్ బుక్ వచ్చేసి బిలాంగ్స్ బ్రిటిష్. సో వాళ్ళ దగ్గర నుంచి పీకాక్ తీసుకురావాలని ఆ టైంలో పీకాక్ ఫోల్డ్ తయారు చేసి నా సొంత ఫోల్డ్ అండి. సో 1500 ఫోల్డ్స్ చేస్తే కనుక రికార్డ్ ఇస్తామన్నారు. సో ఆ ఫోల్డ్స్ చేసి మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో మన కంట్రీకి ఆ పీకాక్ని మన కంట్రీకి బాగా తీసుకొచ్చాము. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సార్? అవును సార్. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇది లైఫ్ టైం ప్రాజెక్ట్ సార్. ఐ డోంట్ థింక్ నేను ఇంకోటి చేయగలుగుతానని నాకు తెలియదు. చాలా కష్టం. సో ఇది తిరుమలలో పెట్టాలని నా కోరిక. అది సక్సెస్ అవుతే దట్ ఈస్ గ్రేట్ థింగ్. ప్రాజెక్ట్ నేను రేపు రిటైర్ అవుతున్నాను. ఎగ్జాక్ట్లీ నా రిటైర్మెంట్ టైం కరెక్ట్గా పూర్తయింది ఇది. సో ఉంటుందండి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఏదో చేస్తాను. టీటీడీ నుంచి ఏమైనా అప్రోచ్ అయ్యారు సార్ ఎవరితో? సో ప్రయత్నిస్తున్నానండి. ఇంకా నాట్ సక్సెస్ఫుల్, బట్ పాజిటివ్గానే ఉంది. అంటే ఇంత కష్టపడి చేసినందుకు మనకు అందరూ చూస్తారు కదా, ఇది అని కోరిక అండి. ఓకే, ఆర్టిస్ట్ అంటే రంగులు కలుపుకుందా సరిపోతుంది. నాకు పేపర్ అంటే రెస్ట్రిక్షన్ ఉందండి. అన్ని కాగితాలు దొరకవు, అన్ని కలర్స్ దొరకవు. గోల్డ్ ఉంది, నాకు 3-4 రకాల గోల్డ్ కావాలి. ఒకటి గోల్డ్ దొరకడమే కష్టం. దాని తర్వాత మళ్ళీ ఇంకో గోల్డ్ అంటే అది వెతకాల్సి వచ్చింది. చాలా అదొక రిసోర్స్లో కొంచెం ప్రాబ్లం. అదర్వైజ్ పేపర్ ఫోల్డింగ్ మనం ఒక ఫోల్డ్ చేయడానికి కనీసం 3 నిమిషాలు పట్టేది. స్టార్టింగ్లో ప్రాక్టీస్ తర్వాత 1 minute వరకు వచ్చానండి. సో ఇది యాక్చువల్లీ ఇట్లా ఉంటుందండి ఫోల్డ్. సో ఇది ఫోల్డ్ ఇది. సో దీన్ని ఇట్లా ఈ విధంగా అసెంబుల్ చేస్తామండి. అసెంబుల్ చేసిన తర్వాత ఇట్లా అవుతాయి. సో ఈ అసెంబుల్ చేసిన తర్వాత ఇది యాక్చువల్లీ ఇది పేపర్ అండి. ఈ పేపర్ని మనం ఇది 37 mm అండి.
దీన్ని ఒక 16 స్క్వేర్స్ కన్వర్ట్ చేశాను. మార్క్స్ ఏంటంటే స్క్వేర్స్, రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్, డయాగనల్స్ ఇవన్నీ చెప్తాను కదా, ఆ విధంగా ఇప్పుడు ఈ 4 ఫోల్డ్స్ చేశాను అంతే. ఇది 16 స్క్వేర్స్ కింద మారిపోయింది. మనం మామూలుగా దీంతో ప్రొసీడ్ అయ్యి నేను ఇందాక ఫోల్డ్స్ చేశానండి. మామూలుగా మనం చిన్నప్పుడు ప్రతి వాళ్ళు బోట్ చేస్తారండి, పడవ. కానీ పడవ ఎవరో టీచర్ నేర్పించింది ఎవరు కాదు, కొన్ని చాలా విషయాలు మనం మామూలుగా నేర్చుకుంటాం. ఈ పడవ అనేది కూడా అటువంటిది ఉంటుంది. ఈ పడవ చేసిన తర్వాత మనం మామూలుగా చేసేసి పడేస్తామండి. యాక్చువల్లీ నేను ఓపెన్ చేయాలి, అన్ఫోల్డ్ చేయాలండి. అన్ఫోల్డ్ చేసిన తర్వాత లోపలైతే ఫోల్డ్స్ వస్తాయో దాని మీద మనం స్కెచ్ పెన్తో మార్క్ చేసిన తర్వాత పైథాగరస్ థీరం మనం దాంట్లోంచి మనం ప్రూవ్ చేయొచ్చు. అట్లా ఆరిగమీలో ఎన్నో వందల థీరమ్స్ ప్రూవ్ చేయొచ్చు. 1895 అండి, సుందరరావు అని మన ఇండియన్ ఒక అతను అండి. అప్పుడు కాగితాలు, కలర్ పేపర్స్, కలరింగ్స్ అవన్నీ ఉన్నాయని కూడా తెలియదు మనకి. 1895 అని నేను చెప్పేది. ఆయన మాస్టర్ గారు చెన్నైలో వాళ్ళ అబ్బాయి వాళ్ళ మనవడి కోసం పేపర్స్ కొన్ని చూసి ఆయన నేర్చుకుని ఆయన పుస్తకాన్ని రాశారండి. అది వరల్డ్ ఫేమస్ అయింది. మన ఇండియాలో ఎక్కువ గుర్తించలేకపోయినా ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోల్డ్స్ అంతా సుందరరావు గారు రాసిన పుస్తకం నాకు లక్కీలీ దొరకడం జరిగింది. దొరికిన తర్వాత దాంట్లోంచి కొన్ని ఫోల్డ్ చేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కరోనా వైరస్ గురించి పెట్టాల్సింది, ఆన్లైన్ టీచింగ్లో నేను చేయాల్సి వచ్చింది. అప్పుడని ఆ పేరు ఆయన మెన్షన్ చేస్తూ ఆయన ఫేమస్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో ఫోల్డ్స్ అందులో నేర్చుకుని మళ్ళీ థీరమ్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇన్ ది ప్రాసెస్ నేను కూడా ఒక గ్రేట్ వర్క్ చేయాలి. ఇన్ని వర్క్స్ కొంతమంది చేసినప్పుడు నాకు కూడా ఒక గ్రేట్ వర్క్ ఏదైనా చేయాలనిపించింది. అనిపించిన తర్వాత ఈ గ్రిడ్స్ వర్క్ తీసుకుని ఈ స్వామిని 4.5 years అని ఇందాక చూపించాను ఫోల్డ్స్, ఆ విధంగా తీసుకుని దాన్ని మొత్తం అసెంబుల్ చేస్తూ కలర్ వైజ్ హెక్టిక్ జాబ్ సార్. ఇంత ఈజీగా అయిపోయింది అయితే కాదు. అసెంబుల్ చేయడానికి 1 feet by 1 feet నేను నైట్ 10 o'clock కూర్చుంటే మార్నింగ్ 2 AM అయ్యేది. 1 feet by 1 feet అలా ఎన్నో వర్క్స్ ఉన్నాయి. ఈ 6 నెలల నుంచి కూడా స్కూల్ వర్క్ పెద్దదండి. నాకు జాబ్ కూడా మెయింటెనెన్స్ కూడా నాకు అడిషనల్ పోర్ట్ఫోలియో ప్లస్ నేను వొకేషనల్ ఎడ్యుకేషన్ అండి. నేను వర్క్ నేర్పిస్తాను పిల్లలకి. సో నేను ఎగ్జాంపుల్ ఇచ్చానంటే నేను వర్క్ ఎక్స్పీరియన్స్ టీచర్గా మా పిల్లలకి నేను గ్రేట్ వర్క్ చేస్తే వాళ్ళు మోటివేట్ అయ్యి మా సార్ ఎంత చేశారు ఈ ఏజ్లో అని వాళ్ళు మోటివేట్ అవ్వాలని చెప్పేసి ఒక మెసేజ్ కూడా పాస్ ఉందండి. అట్ ది సేమ్ టైం నాకు దేవుడి కృపని ఇట్స్ బ్లెస్సింగ్స్ వెంకట స్వామి ఇంత పెద్ద ప్రాజెక్ట్ రికార్డ్ వచ్చింది కదా. గిన్నీస్ రికార్డ్ నేషనల్ బర్డ్ పీకాక్ చేశానండి. అప్పుడు ఏంటంటే అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మా స్కూల్లో నేను పెద్ద పీకాక్ చేసి పెట్టాను. అది అప్పుడు మోదీ గారు పెట్టిన పేరు ఏంటంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75 years ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్. 50 years అప్పుడు నేను ఇండియా గేట్ లాంచ్ దగ్గర ఆరిగమీ నేర్పించి ఒక కంట్రీకి కాంట్రిబ్యూట్. 75 years కూడా నేను ఏమనుకున్నానంటే మన బ్రిటిష్ వాళ్ళు చేసేది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. బ్రిటిష్ వాళ్ళే మనకి ఏం చేస్తారో మనకు తెలుసు స్వాతంత్రం గురించి. సో నేను అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకోవాలి పీకాక్. వాళ్ళు ఏం చేస్తారు గిన్నీస్ బుక్లో 1500 పీకాక్స్ చేసి మీకు రికార్డ్ ఇస్తామని పెట్టింది అందరూ. నేను అది తీసుకున్నాను. సో మనకేంటి 75 years అప్పుడు నా తరఫు నుంచి కంట్రీకి నేషనల్ బర్డ్ పీకాక్ని మనం కొట్టాం ఇండియన్స్. ఆ విధంగా కాంట్రిబ్యూషన్ అండి. ఆ విధంగా అప్పుడు చేశాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఇది యాక్చువల్లీ ఈ వర్క్ దానికన్నా ముందు స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ గిన్నీస్ వల్ల నాకు అది ఒక 1 year డిలే అయింది. బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలా సంతోషించాను. ఎన్ని ఫోల్డ్స్ తోటి నేను ఒక్కనే ఫోల్డ్ చేశాను ఇవన్నీ. ఐఎమ్ సో హ్యాపీ. మా ఫ్యామిలీ కోఆపరేషన్ ఉందని ఇందులో, మా స్కూల్ కోఆపరేషన్ ఉంది. ఇంత పెద్ద ప్లేస్ లేకపోవడం వల్ల నేను స్కూల్ రిక్వెస్ట్ చేసుకున్నాను, వాళ్ళు కూడా అలౌ చేశారు. ఇంత పెద్దగా 8 feet by 12 feet అండి. సో ఇది తిరుమల వెళ్ళాలని కోరిక ప్రాసెస్లో ఉంది. చూద్దాం ఏమవుతుందో. అయితే సంతోషిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చిన్న ఇష్యూ అంటే ఇష్యూ కాదు, చిన్న న్యూస్. ఐ వర్క్ ఫర్ ఈనాడు ఫ్రమ్ 84 to 95 యాజ్ అ ఫోటోగ్రాఫర్, అండ్ ఫ్రమ్ దేర్ ఐ వర్క్ విత్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫర్ అబౌట్ 30 years. Last year I got retired as the chief news photographer for Indian Express. Thank you. ఒక్క నిమిషం తీద్దాం. Family వాళ్ళు చెప్పండి. ఒక్క నిమిషం సార్, ఒకసారి అక్కడ సార్